హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడేస్ రెసిపీ ఓన్లీ 2 ఇంగ్రీడియంట్స్తో హెల్దీగా అండ్ టేస్టీగా ఉండే రెసిపీ అండి. ఇది చేసుకోవడం కూడా చాలా ఈజీ. మనం నెయ్యి కాస్తాం కదా, ఆ పాత్రలో స్వీట్ చేసుకుంటాము. స్టవ్ వెలిగించి ఆ ప్యాన్ పెట్టుకుని అందులో బెల్లం వేసుకోవాలి. కొంచెం నెయ్యి ఉంటుంది కదండి, మనకి బెల్లం వేస్తే తెలుస్తుంది. అదంతా కూడా మెల్ట్ అయ్యి చుట్టూరంతా మెల్ట్ అయ్యి కరిగి బాగా వస్తుంది. అలా బెల్లం వేసుకోవాలి. చూడండి, ఇలా మాత్రం కలుపుకుంటూ ఇలా ఉంటే మనం వేసిన బెల్లం అంతా కరిగి తర్వాత బాయిల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. చూడండి, ఈ పాత్రకి పట్టుకున్నదంతా ఇలా వదిలేసి ఇలాగా బాయిల్ అవుతూ మంచి ఎరోమా వస్తుంది. ఇలా ఉడికింది, అప్పుడు దగ్గర పడాలి. రియల్గా కూడా ఇదే అండి, ఇది జీడిలాగా అవుతుంది, కానీ చాలా టేస్టీగా ఉంటుంది. దీని టేస్ట్ అయితే మామూలుగా మనం ఇంట్లో ఉన్న నెయ్యి వేసుకుని బెల్లం వేసుకుని అలా కూడా చేసుకుంటారు. కాకపోతే ఈ టేస్ట్ అయితే మాత్రం రాదండి. ఈ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. అంటే నెయ్యి ఇష్టపడని వారు కూడా ఇది ఇలా మనం చేసిస్తే తింటారు ఎవరైనా ఇష్టంగా. అంతే అండి, స్టవ్ ఎలా ఉన్నప్పుడే కట్టేయాలి. బాయిల్ అయ్యాక అంతే అండి, స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇలా దగ్గర పడిన తర్వాత మనం ఒక ప్లేట్లోకి తీసుకుని ఇలా పక్కన పెట్టుకుని ఇలా ఉంచుకుని ఇది చల్లారిన తర్వాత మనం బాల్స్ కింద చేసుకుంటే బాగుంటుందండి. అదే జీడిలాగా ఉంటాయి. టేస్ట్ అయితే మాత్రం సూపర్గా ఉంటుంది. చూడండి, ఇలా వేసుకుని ఇలా వేసుకుని కొంచెం హీట్గా ఉన్నది కదా, ఇలా అనుకుని తర్వాత బాల్ కింద అవుతుంది. ఈ రెసిపీ మీలో ఎంతమందికి తెలుసు అన్నది చెప్పండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.